డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో అంటే బిజినెస్ మీట్ చేశాం కదండి, గుర్తుందా? అందులో ప్రోడక్ట్ మంచిగా ఉంటే, ప్రజెంటేషన్ మంచిగా ఉంటే మీ ప్రోడక్ట్ని సుమన్ టీవీ త్రూ మేము తీసుకెళ్తాము అన్నాం, గుర్తుందా? సో ఈరోజు ఆ ప్రామిస్కి ఒక నేను ఏ మాట చెప్పానో ఆ మాటకి ఆన్సర్ ఇప్పుడు ఇవ్వబోతున్నాము. ఒక మంచి ప్రోడక్ట్ అండి. తనకి ఎస్పెషలీ నేను యూట్యూబ్ త్రూ చూసి తనకి కాల్ చేసి మరీ బిజినెస్ మీట్కి అటెండ్ అవ్వేలా చూసి మేడం ప్రజెంటేషన్ అండ్ సేల్ పిచ్ అన్నీ చూసి సుమన్ టీవీ త్రూ తనకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. షీజ్ శైలజ గారు. సో శైలజ గారు షాన్వి సాఫ్రాన్ ఫార్మింగ్ అనేది చాలా మంచిగా నిర్వహిస్తున్నారు. దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం, సరేనా? యా, నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం. మీ అసలు జస్ట్ విని నేను అంటే ఫార్మింగ్ అంటేనే మంచిగా ఒక భూమి ఉండాలి, తర్వాత అట్లీస్ట్ ఒక ఇండిపెండెంట్ హౌస్ అన్నా ఉండాలి. కొంచెం స్థలం లేకపోతే పంట పండించలేము అని అందరికీ ఒక అపోహ ఇప్పటికీ ఉంది. సో అలా కాకుండా మీరు ద లేటెస్ట్ ట్రెండ్ సెట్ చేసేసారండి. ఎందుకంటే ఒక ఫ్లాట్లో ఒక సాఫ్రాన్ ఫార్మింగ్ చెయ్యొచ్చు అనేది జస్ట్ ఇట్స్ కాంట్ బిలీవబుల్. అండ్ నేను అవునా అనుకున్నాను నేనే. అందుకే ప్రత్యేకంగా మీకు కాల్ చేసి మీ ప్రజెంటేషన్ చూడాలి, బిజినెస్ మీట్కి ఇన్వైట్ చేయడం మీకు జరిగింది. మీ ప్రోడక్ట్ కూడా అంతే జెన్యూన్గా ఉంది. సో చాలా చాలా బాగుంది మ్యామ్, మంచిగా ఉంది. అండ్ ప్రజెంటేషన్ తర్వాత వచ్చేసి మీ ట్రైనింగ్ గురించి, ఎందుకంటే చాలామంది మహిళలకు మేము ఎస్పెషలీ ఎంకరేజ్ చేస్తుంటాము. మహిళలందరూ ఇప్పుడు చాలామంది మ్యామ్ చాలా వరకు డిగ్రీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్కిల్స్ కూడా ఉన్నాయి, కానీ ముందు రాలేకపోతున్నారు. ఎందుకు అంటే ఏదో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, మనం బిజినెస్ అయినా ఏదైనా అన్న ధోరణిలో ఉన్నారు. వాళ్ళకి ఇది కరెక్ట్ సూటబుల్ బిజినెస్ మ్యామ్. సో ట్రైనింగ్, ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తారు అండ్ ట్రైనింగ్ ప్రాధాన్యత ఏంటి చెప్పండి? ట్రైనింగ్ అంటే మనం ఎట్లా పండించినాము, ఎట్లా పండియాలా, ఎట్లా చేయాలా, ఏంటి అనేది పూర్తిగా వాళ్ళకు ఇది కంప్లీట్గా డిఫరెంట్ కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ట్రైనింగ్ కంపల్సరీగా అవసరం ఉంటుంది. వాళ్ళకు అవసరమైన ట్రైనింగ్ అంతా మేము ప్రొవైడ్ చేస్తాము. ట్రైనింగ్లో వాళ్ళు ఏంటి, ఎట్లా చేయాలా, సాఫ్రాన్ ఎట్లా పండియాలా, అది ఎక్కడి నుంచి సీడ్ ఎట్లా తెచ్చుకోవాలా, దీన్ని ఎట్లా మనము ఇది చేయాలా, హార్వెస్ట్ ఎట్లా చేయాలా, ఆ తర్వాత ఎట్లా మనము సాఫ్రాన్ తీయాలా, తీసిన తర్వాత ఎట్లా డ్రై చేసుకోవాలా, ఏంటి అనేది అన్నీ కూడా మేము ట్రైనింగ్లో చెప్తామండి వాళ్ళకు. దాని తర్వాత కూడా వాళ్ళు సాయిల్లో పెట్టి సీడ్ ఎట్లా రెప్లికేట్ చేసుకోవాలా, ఏంటి అనేది అన్నీ కూడా చెప్తాము. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మ్యామ్. ఎందుకంటే కాశ్మీర్లోనే ఒక పంట పండేది ఇది సాఫ్రాన్ ఫార్మింగ్ అంటే. అండ్ ఒక అమ్మాయి మదన్పల్లిలో చూసాం. తర్వాత ఒక ఫ్లాట్లోనే మీరు చేసేస్తున్నారు అంటే దిస్ ఇస్ ద అంటే వెరీ గ్రేట్ థింగ్ మ్యామ్. ఎందుకంటే అసలు ఇది ఎప్పటికీ అసలు కుదురుతుందా అనే అపోహ ఒక క్లారిటీ చెక్ ఇచ్చారు మీరు. సో చాలా చాలా మంచిది మ్యామ్. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఏదైతే మటీరియల్ ఎక్కడ కొనుగోలు చేయాలి ఇవన్నీ మీరు గైడ్ చేస్తారా ట్రైనింగ్లో? తప్పకుండా గైడ్ చేస్తామండి. ఎందుకంటే మెటీరియల్ ఏదైనా అంటే మనకు మామూలుగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే దొరుకుతుంది, కానీ బల్బు మాత్రం దొరకదు ఇక్కడ. మనం కాశ్మీర్కి వెళ్ళే తెచ్చుకోవాలి బల్బు అయితే. ఇంకా ఇక్కడ చేసే వాళ్ళ దగ్గర అంత సఫిషియెంట్ బల్బు లేదు ఎవరికైనా ఇవ్వడానికి, ఇక్కడనే తీసుకునేటందుకు అట్లా. కానీ కాశ్మీర్కి వెళ్ళి మాత్రం మంచి బల్బు తెచ్చుకోవాలా. చిన్న బల్బు ఫ్లవర్ రాదు కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్ద బల్బు 7 grams అబోవ్ ఉండేట్లుగా బల్బు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మనకు ఆ బల్బు ఫ్లవర్ ఇస్తుంది. ఆ ఫ్లవర్లో మనకు సాఫ్రాన్ ఉంటుంది మంచిగా. కాబట్టి మనము ఫస్ట్ ఇనిషియల్గా మాత్రం కాశ్మీర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. అంటే ఫస్ట్ ఎక్కడ ప్రోడక్ట్ బాగుంటుంది అండ్ రికగ్నైజ్ ఎలా చేసుకోవాలి మంచి ప్రోడక్ట్ అనేది కూడా మీరు ట్రైనింగ్లో తెలుపుతారు కదా? చెప్తామండి. ఎస్. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది 1 time ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైనా ఏదైనా కూడా మనం రూమ్ సెలెక్షన్ చేసుకోవడం కానీ అన్నీ మనము సఫిషియెంట్గా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలా. రూము మళ్ళీ దానికి ఇన్సులేషన్ చేయించుకోవడము, చిల్లింగ్
చిల్లింగ్ యూనిట్ కొనుక్కోవడం కానీ, హ్యూమిడిఫైయర్ కానీ అన్ని మంచివి తీసుకొని మనం పెట్టుకుంటే మనకు ఇది ఈ ఫస్ట్ ఇయరే ఇవంతా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు. ఈవెన్ బల్బు కూడా మనము ఒక 500 kgs తెచ్చుకొని మనం బల్బు పెట్టుకున్నామంటే నెక్స్ట్ ఇయర్కి కూడా మనం మళ్ళీ బల్బు కొనాల్సిన అవసరం లేదు. ఇదే బల్బు రెప్లికేట్ అవుతుంది, ఇదే బల్బు సన్నగున్న బల్బు లావ్ అవుతుంది. రెప్లికేట్ అయినప్పుడు ఇదే బల్బు మళ్ళీ ఫ్లవర్ వస్తుంది మనకు. కాబట్టి మనం మళ్ళీ బల్బు కూడా కొనాల్సిన అవసరం లేదు, ఏ ఐటమ్ కొనాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎలక్ట్రిసిటీ బిల్ మాత్రం మనము బేర్ చేసుకోవాలా. అది కూడా మనము ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇది సోలార్ దీనికి పోవచ్చు, సోలార్ యూనిట్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే, అంటే సోలార్ యూనిట్ త్రూ కూడా ఈ ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు మనం. అంటే చిల్లింగ్ యూనిట్, హ్యూమిడిఫైయర్ అంతా ఎలక్ట్రిసిటీ మీదే నడుస్తుంది. ప్లస్ మనము LED బల్బ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, గ్రో బల్బ్స్ పెట్టుకోవాలి దానికి. ఎందుకు అంటే డే టైం లైట్ కాశ్మీర్లో ఎట్లా లైట్ ఉంటుందో ఇక్కడ కూడా మనం లైట్ ప్రొవైడ్ చేయాలి రూమ్లో. కాబట్టి LED బల్బ్స్ పెట్టుకోవాలి మనము. పెట్టుకొని అట్లా లైటింగ్ అది ఇచ్చుకోవచ్చు. లేదు రూమ్లో కూడా మనం ఏంటంటే రూమ్కి విండోస్ అట్లా ఉన్నప్పుడు ఆ విండోస్కి గ్లాస్ ఇది పెట్టుకోవచ్చు. కానీ చిల్లింగ్ అనేది కొంచెం బయటకు వెళ్ళిపోతుంది, అందుకని అంతా క్లోజ్ చేసుకొని LED బల్బ్స్ పెట్టుకోవచ్చు. ఒక 4 months కంటిన్యూస్గా మనము బల్బ్ ఇది వెలుతురు అంటే డే టైం వెలుతురు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అంత ఎక్కువ అవసరం పడదు. ఎప్పుడైతే సాయిల్లో పెడతామో అప్పుడు విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ టైం కన్జ్యూమింగ్ కూడా చాలా తక్కువ అన్నారు మీరు. చాలా తక్కువ టైమే అండి, ఎక్కువ టైం ఏమి మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం స్టార్టింగ్లో పెడతామో అప్పుడే మనకు కొంచెం శ్రమ ఉంటుంది. దాని తర్వాత హార్వెస్టింగ్ అప్పుడు మనం కొంచెము హార్వెస్ట్ చేయాలి, కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఫ్లవర్ అనేది మన చేతిలో ఉండదు, అది దాని ఇదికి బ్లూమ్ అవుతుంది. కాబట్టి బ్లూమ్ అయిన ఫ్లవర్ని ఇమీడియట్గా మనం తెంపుకోవాలి. తెంపుకొని స్టిగ్మా తీసేయడము, అవి డ్రై చేసుకోవడము అట్లా వర్క్ ఉంటుంది. వన్స్ ఆ వర్క్ అయిపోయిన తర్వాత సాయిల్లో పెట్టుకోవాలా అంత బల్బ్నంతా. సాయిల్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏముండదు, 15 daysకి ఒకసారి, 3 weeksకి ఒకసారి వాటరింగ్ ఇచ్చుకోవడము, దానికి కొంచెము ఏది లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలా. ఎందుకంటే సాయి అప్పుడే మెన్యూర్ తీసుకుంటుంది, అంతవరకు అది మెన్యూర్ ఈ 4 monthsలోనే తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం సాయిల్లో పెడతామో అక్కడి నుంచి మార్చి వరకు మెన్యూర్ తీసుకోవడం కానీ, వాటర్ తీసుకోవడం కానీ, లీవ్స్ రావడం కానీ, బల్బు గ్రో అవ్వడము అది అంతా ఉంటుంది. వన్స్ మార్చి వచ్చేసింది అని అంటే డార్మెంట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, స్లీపింగ్ మోడ్. ఏమి తీసుకోదు, జూలై వరకు మీరు ఏమి ఇచ్చినా తీసుకోదు. అప్పుడు లైట్ అవసరం లేదు, హ్యూమిడిటీ అవసరం లేదు, టెంపరేచర్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, ఊరికే అట్లా వదిలేసేయడం. అందుకే ఆ 4 months ఏం వర్క్ ఉండదు మనకు. మళ్ళీ జూలైలో మనం ఎప్పుడైతే మట్టిలోంచి తీస్తామో తీసినప్పుడే మనకు వర్క్ ఉంటుంది. తీసి క్లీన్ చేసుకోవడం, సపరేట్ చేసుకోవడం, అప్పుడు వర్క్ ఉంటుంది. అయితే లైసెన్సెస్ అవసరమా? లైసెన్సెస్ ఫుడ్ ఇది కాబట్టి FSS ఇది తీసుకోవాల్సి ఉంటుంది. అట్లానే మనం సేల్ చేసుకోవాలనుకున్నప్పుడు GST అడుగుతారు, GST అంతే. ఇవి రెండే అవసరం, వేరే అవసరం. ఓకే, అండ్ మార్కెటింగ్ ప్లేసెస్ ఎక్కడైతే డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ కనిపిస్తాయి అక్కడికొక్కటేనా, లేకపోతే హోల్సేల్ గా ఎవరైనా మీకు హోల్సేల్ గా ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకా మేము ట్రై చేయలేదు ఆ లైన్ లో. హోల్సేల్ గా కూడా మనము బల్క్ లో కూడా అమ్ముకోవచ్చు మనకు పండిన దాన్ని. అట్లానే బిర్యానీ చేసే వాళ్ళు, హోటల్స్ వాళ్ళు, హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇట్లా ఇది మెడికల్ షాప్స్ వాళ్ళు, డాబర్ కంపెనీ వాళ్ళు, ఇట్లా వీళ్ళందరూ అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేసే వాళ్ళు కూడా మెడిసిన్స్ లో కలపడానికని తీసుకుంటారు. ఇట్స్ వెరీ వెరీ గుడ్ ప్రోడక్ట్ మ్యామ్. అసలు అపురూపం అనుకోవాలి. ఎందుకంటే కుంకుమ పువ్వు అనేది ఫస్ట్ అక్కడక్కడ చూసేవాళ్ళు, అది ప్రెగ్నెన్సీ అప్పుడైతే ఎక్కువ చూస్తారు మహిళలు ఎస్పెషల్లీ. అండ్ తర్వాత ఈ పంట కేవలం కాశ్మీర్కి చెందిందే అనేది అలా కాకుండా మీరు ఒక ఫ్లాట్లో ప్రొడక్షన్ చేస్తున్నారు అంటే దట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ మ్యామ్. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఎవరైనా కావచ్చు, ట్రైనింగ్ కావాలి అంటే, సాఫ్రాన్ ఫార్మింగ్కి సంబంధించిన ట్రైనింగ్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము కనెక్ట్ చేస్తాము మేడంకి. సో మీరు హ్యాపీగా, అంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎవరైతే మహిళలు ఇంటి వద్దే ఉండి చేసుకోవాలనుకుంటున్నారో ఫ్లాట్లో ఉండి కూడా
చేసుకోవచ్చు. అంత మంచి అంటే రా మెటీరియల్ ఎక్కడ కొనవచ్చు, తర్వాత టెంపరేచర్ ఎలా ఉండాలి, ఇవన్నీ ట్రైనింగ్లో నేర్చుకోబోతున్నారు మీరు. ఎవరైనా సరే సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.